ఫీజుల కట్టడికి చట్టం. రాష్ట్ర ప్రభుత్వానికి విద్యా కమిషన్ ముసాయిదా బిల్లు. ఫీజు రెగ్యులేటరీ కమిషన్ కు చట్టబద్ధత కల్పించాలి. రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్ గా రిటైర్డ్ జడ్జి లేదా రిటైర్డ్ ఐఏఎస్. ప్రైవేట్ స్కూళ్లలో ఎలాంటి బిజినెస్లు చేయొద్దని చెప్పి సిఫారసు. ఇక ఫీజుల కట్టడికి చట్టం. ఫీజుల నియంత్రణ హక్కు ఆ చట్టం లేదు. ఎట్లా పడితే అట్లా ప్రైవేట్ వాళ్ళు, కార్పొరేట్లు ఇవన్నీ వసూలు చేస్తా ఉన్నారు, దందాలు చేస్తా ఉన్నారు అని చెప్పి ఇక వీటి మీద నడుస్తూనే ఉంటుంది. ప్రతి సంవత్సరం చర్చ నడుస్తుంది. కొందరు మాట్లాడతారు. ఆ తర్వాత ఈ కార్పొరేట్ శక్తులను ఏవైతే ఉన్నాయో వాటిని కాపాడుకోవడానికి వీళ్ళు అటు ఇటుగా చూసి చూడనట్టు ఇవన్నీ వసూళ్ళు అంత నడుస్తూనే ఉంది కథ. మరి లేకపోతే సో ఇప్పుడైతే మరి ఫీజుల కట్టడికైతే ఒక చట్టం అయితే వచ్చింది అని చెప్పి రాస్తే, ఎందుకంటే మరి వెలుగు దినపత్రికలు రాస్తే కొద్దిగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొన్ని జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయే మరి రాస్తా ఉంటారు. సో ఇదైతే మరి చట్టం తీసుకొచ్చిరట. రాష్ట్ర ప్రభుత్వానికి విద్యా కమిషన్ ముసాయిదా బిల్లు. బిజినెస్లు చేయొద్దు స్కూళ్ళల్లో అని చెప్పి చెప్తున్నారు. మరి ఇంకేంటిది? ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లలో ఫీజుల నియంత్రణకు చట్టం చేయాల్సిందేనని తెలంగాణ విద్యా కమిషన్ తేల్చి చెప్పింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఫీజు నియంత్రణ ముసాయిదా బిల్లును అందించింది. ఫీజుల కట్టడికి కీలకమైనటువంటి సిఫార్సులు చేసింది. ప్రధానంగా ఫీజులను నియంత్రించాలంటే ముందుగా సర్కార్ నియమించే ఫీజు రెగ్యులేటరీ కమిషన్ కు చట్టబద్ధత ఉండాలని పేర్కొన్నది. కమిషన్ చైర్మన్ గా సుప్రీంకోర్టు, హైకోర్టు, రిటైర్డ్ జడ్జి లేదా రిటైర్డ్ ఐఏఎస్ ఉండాలని చెప్పి కూడా సూచిస్తా ఉందట. మళ్ళీ ఒక 5వ పేజీలు తీసుకొచ్చారు వార్త. మరి ఏం చేస్తారో చూడాలి. ఇక వచ్చే విద్యా సంవత్సరం నుంచి వెళ్ళి మరి ఏమైనా చట్టం తీసుకొస్తారా, లేకపోతే ఈ సంవత్సరం కూడా అట్లే నడిపిస్తారా? మళ్ళీ కార్పొరేట్ శక్తులకే వాళ్ళకే మళ్ళీ ముందు ఒకటి చెప్పి వెనకొకటి చేస్తుందా ప్రభుత్వం? ఏంది కథ చూడాలి. ఏంది కథ అనేది మళ్ళీ ఒకసారి చూడాలి. ఎందుకంటే ఇష్టానుసారం అయిపోయారు. ఇష్టానుసారంగా దందాలు చేసుకుంటా, వసూలు చేసుకుంటా ప్రైవేట్ స్కూళ్ళలో దోపిడీ అంతా ఇంత కాదు. ఇది 5వ పేజ్. శుక్రవారం సెక్రటరియట్లో విద్యాశాఖ సెక్రటరీ యోగితారాణను తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి నేతృత్వంలో కమిటీ సభ్యులు పిఎల్ విశ్వేశ్వరరావు, చారకొండ వెంకటేష్, జ్యోత్స్నా శివారెడ్డి కలిసి ప్రైవేట్ బడుల్లో ఫీజుల నియంత్రణ ముసాయిదా బిల్లు ప్రతిని అందించారు. ఈ సందర్భంగా ఫీజుల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలను ఆమెతో చర్చించారు. రాష్ట్ర వ్యాప్తంగా పేరెంట్స్ సంఘాల, మేనేజ్మెంట్ల సంఘాలు, విద్యావేత్తలతో ఫీజుల నియంత్రణపై విస్తృతంగా చర్చలు జరిపారు. వారందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని డ్రాఫ్ట్ ను కమిషన్ తయారు చేశారు. సిఫారసులు ఇవేనట్టుగా మెయిన్. రాష్ట్ర స్థాయిలో ఫీజుల నియంత్రణ రెగ్యులేటరీ కమిషన్ ఉండాలి. ఈ కమిషన్ చైర్మన్ గా సుప్రీంకోర్టు, హైకోర్టు, రిటైర్డ్ జడ్జి లేదా రిటైర్డ్ ఐఏఎస్ ఉండాలి. ఈ కమిటీకి రాష్ట్ర ప్రభుత్వం చట్టబద్ధత కల్పించాలి. జిల్లా స్థాయిలో కలెక్టర్ ఆధ్వర్యంలో ఫీజుల నియంత్రణ కమిటీలు ఏర్పాటు చేయాలి. ఆ కమిటీల ఆధారంగా ఫీజులను నియంత్రించాలి. బడుల్లోని వస్తువుల ఆధారంగా ఫీజులను నియంత్రించాలి. వెబ్సైట్లు, నోటీస్ బోర్డులపై ఫీజుల వివరాలు ఉండాలి. ట్యూషన్ ఫీజును మాత్రమే మేనేజ్మెంట్ వసూలు చేయాలి. అడ్మిషన్ ఫీజులు తీసుకోవద్దు. పేరెంట్స్ ఆప్షనల్ గా ఎక్స్ట్రా కరికులం ఫీజులు ఉండాలి. ప్రైవేట్ బడులను 5 కేటగిరీలుగా విభజన చేయాలి. ఇంటర్నేషనల్, భారీ కార్పొరేట్, ప్రైవేట్, బడ్జెట్ స్కూళ్లుగా విభజించాలి. బడుల్లో ఎలాంటి వ్యాపారం చేయొద్దు. పుస్తకాలు, యూనిఫామ్, ఇతర వస్తువుల అమ్మకాలు చేయొద్దు. ఎక్కడైనా వాటిని కొనుగోలు చేసేటటువంటి అవకాశాలు కల్పించాలి. రైట్, ఇవన్నీ అయితే బాగానే ఉన్నాయి. మరి బాగానే ఉన్నాయి. వీటన్నిటిని కూడా మరి ఇంప్లిమెంటేషన్ చేసేటట్టే ఉంది ఈసారి ప్రభుత్వం. ఇంప్లిమెంటేషన్ చేయబోతా ఉన్నది. ఎందుకంటే అనేకమైనటువంటి ఫిర్యాదులు విద్యా కమిషన్కి, విద్యాశాఖ మంత్రులకి, ఈ ప్రిన్సిపల్ సెక్రటరీకి, వీళ్ళందరికీ కుప్పలు తెప్పలుగా ఇప్పటి నుంచి కాదు, ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు నుంచి కూడా. ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గల్లీకో స్కూల్ అయిపోయింది. ఎవరు పడితే ఎవరిని పెడితే వాళ్ళని పెట్టుకొని స్కూల్ నడిపించేస్తా ఉంది. ఇది ఒక పెద్ద దందా అయిపోయింది. సో దీని మీద అనేకమైనటువంటి ఫిర్యాదులు వస్తున్నటువంటి నేపథ్యంలో కొన్ని కఠినతరమైన నిర్ణయాలు అయితే మరి కొంత మార్పునైతే ఈ ప్రైవేట్ స్కూళ్ళల్లో అన్ని విభాగాలు, ఏ స్కూల్ ఎక్కడ కార్పొరేట్లో ఉందా, ఏడున్నది, ఆడ వసతులు ఎట్లున్నాయి, అడ్మిషన్ ఫీజు తీసుకోవద్దు, ఆ తర్వాత కేవలం మరి అక్కడ ఉన్నటువంటి ట్యూషన్ ఫీజులే తీసుకోవాలి, అది కూడా స్కూల్ని బట్టి తీసుకోవాలి. వీటన్నిటిని అయితే ఒక నివేదిక మరి సిఫారసులు అయితే జారీ చేస్తా ఉన్నారు. ఎందుకంటే మస్తు దందా ఇది, మస్తు దందా. మనం కూడా ఒకసారి కంప్లైంట్ పెట్టినాం. విద్యా కమిషన్ దగ్గరికి పోయి
మనం ఒక 4 మంత్స్ బ్యాక్ ఏమో మనం కూడా మన ఛానల్ తరపున మనం కూడా కంప్లైంట్ పెట్టడం జరిగింది. రాతపూర్వకంగా కూడా మనం లెటర్ ఇచ్చాం. ఇగో దందాలు జరుగుతా ఉన్నాయి. ఎక్కువగా ఆడ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరుగుతా ఉన్నాయి. వీళ్ళు ఎట్లుంటదనంటే వీళ్ళు మళ్ళీ కోర్టు నుంచి ఒకటి తెచ్చుకుంటారన్నమాట. మనం ఆర్టీఐ యాక్ట్ కింద 2005 యాక్ట్ కింద అడిగితే సమాధానాలు చెప్పరు. సమాధానాలు చెప్పకపోగా ఆడున్నటువంటి ఎంఈఓలు కూడా అంతే బద్ధకంగా ఉన్నారు. ఎంఈఓ ఆఫీసులలో కనీసం విద్యా హక్కు చట్టం బోర్డు కూడా ఉండదు ఆడ. కొన్ని మండలాల్లో ఉండదు. ఏదో తీసుకొచ్చి ఇస్తారు. అదే నేను చెప్పిన, చాలా మందికి నన్ను అడిగితే నేనేం చెప్పినా అంటే, రైట్ అది వద్దు, ఆర్టీఐ మీరు అడగకండి, కాకపోతే పలానా స్కూల్లో ప్రాబ్లం ఉందని చెప్పి కంప్లైంట్ పెట్టండి అని చెప్పా. కంప్లైంట్ పెడితే అప్పుడు ఎంఈఓ చర్యలు తీసుకుంటున్నా, లేకపోతే డిఈఓ కన్నా మనం కంప్లైంట్ పెట్టుకుందాం, సమాచారం హక్కు యాజ్ పర్ రూల్ ప్రకారం అడిగితే వీళ్ళు ఇయ్యరు. ఇగో పలానా 2-3 స్కూళ్ళు ఉన్నాయి, ఆడ పిల్లల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు, ఆడ వస్తువులు లేవు అని చెప్పి కంప్లైంట్ పెడితే అప్పుడు వాళ్ళు చర్యలు తీసుకుంటారు అని చెప్పిన నేను. సో ఏదేమైనా కానీ ఫీజుల కట్టడికి మాత్రానికి వచ్చే విద్యా సంవత్సరం నుంచి వెళ్ళి చట్టం తీసుకురాబోతున్నాం అని చెప్పి అయితే ఓ ముసాయిదా బిల్లును కూడా రాష్ట్ర ప్రభుత్వానికి విద్యా కమిషన్ అందజేయబోతున్నట్లు మరి ఈ 2-3 నెలల్లో కూడా ఫుల్ ప్లెజ్డ్గా ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇంప్లిమెంటేషన్ అయితే మరి చేస్తాము అని ప్రభుత్వం అయితే, అటు విద్యా కమిషన్ ఇటు ప్రభుత్వం కూడా చెప్తున్నట్టు మరి ఇక్కడ వార్త అయితే కనబడుతున్నది.